ఆత్మ కూటస్థుడని కూడా చెప్పబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడి ఉండెను. అది తల్లి గర్భం నుండి జననము పొందును, కొంతకాలముండును, పెరుగును, కొన్ని ఫలితములను కలిగించును, క్రమముగా క్షీణించును, చివరికి శాశ్వతముగా అదృశ్యమైపోవును. ఆత్మ ఇట్టి మార్పులను పొందదు, అది జననము నొందదు. కానీ భౌతికమైన శరీరమును పొందుటచే, అంటే ఆత్మ భౌతికమైన శరీరమును పొందుతుంది. పొందుటచే శరీరమే జననము పొందును. ఆత్మ శరీరాన్ని ఆశ్రయిస్తుంది కాబట్టి శరీరం జన్మను పొందింది అని చెప్తున్నారు. ఆత్మ జననము పొందదు. అక్కడ పొందింది ఆత్మ కాదు, శరీరం పొందింది. ఆత్మ శరీరాన్ని చేరుతుంది కాబట్టి ఆ శరీరము జన్మ తీసుకుంటుంది అని ఇక్కడ అర్థము. అట్లా ఆత్మ జన్మించినట్టు కాదనమాట.